ఇవాళ స్పెషల్ గెస్ట్ కమదానం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పవన్ అక్క గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. జనం కొరకు కదిలింది పావని అక్క, జంగు సైరను దింది పావని అక్క, కమ్మదనం గడ్డ మీద మోగెనగారా, అక్క గెలుపు కొరకు నీవు కదులు సోదరా. అక్క, మీరు ముందుగా ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? రాజకీయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ప్రజెంట్? అనే ఉంది, రోజు ప్రచారానికి వెళ్తున్నాము. అక్క, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తురా లేక ఏదైనా పార్టీ మద్దతు ఉందా? పార్టీ మద్దతు ఉంది. మీరు సర్పంచ్ గా పోటీ చేస్తారు కాబట్టి మీ ఊళ్ళో ఒక 5 సమస్యలు ఏమున్నాయో చెప్పండి. ప్రజలు మిగతా అభ్యర్థులను కాదని ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అక్క, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకం ఉంది. మీరు ఎట్లా గెలుస్తారని చెప్తారు? పవన్ అక్క గారు ఈ ఎలక్షన్ లో చాలా డబ్బులతోని బరిలో దిగబోతుందని కొద్దిగా టాక్. ఇది ఎంతవరకు వస్తుంది? ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు ఎలా యూస్ఫుల్ అవుతారు? మా గ్రామంలో ఫస్ట్ వచ్చేసి మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వ్యతిరేకం ఉంది. మీకు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ స్పెషల్ గెస్ట్ కమదానం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పవన్ అక్క గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అండి. అక్క, మీరు ముందుగా ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? ప్రజాసేవ మరియు గ్రామ అభివృద్ధి లక్ష్యం, అందుకే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్క, ఈ రాజకీయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ప్రజెంట్? ప్రస్తుతం అంతా బాగానే ఉంది, రోజు ప్రచారానికి వెళ్తున్నాం. అందరూ బాగానే రెస్పాన్స్ అవుతున్నారు, గ్రామ ప్రజలందరూ. అక్క, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తురా లేక ఏదైనా పార్టీ మద్దతు ఉందా? పార్టీ మద్దతు ఉంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, ఎమ్మెల్యే వీలపల్లి శంకరన్న గారి మద్దతు ఉంది. అక్క, మీరు సర్పంచ్ గా పోటీ చేస్తారు కాబట్టి మీ ఊళ్ళో ఒక 5 సమస్యలు ఏమున్నాయో చెప్పండి. సిసి రోడ్స్ లేవు, సిసి రోడ్స్ సరిగా లేవు. ఇంకోటి మెయిన్ అండర్ డ్రైనేజ్ కూడా ఒక 60% కంప్లీట్ అయింది, ఇంకా 40% ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా ఊరికి మెయిన్ ప్లే గ్రౌండ్ లేదు, ఇప్పటి వరకు ప్లే గ్రౌండ్ లేదు, ఉంది కానీ చిన్న ఉంది అది. ఇంకోటి వచ్చేసి చెట్లు నాటడము, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ స్కూల్ కావడం కానీ ఇలాంటివి చేయాలని ఆశ ఉంది. అక్క, మీరు ఒకవేళ మీరు మీ ఊరికి సర్పంచ్ గా గెలిస్తే మొట్టమొదటి ఏం పని మొదలు పెడతారు? ఒకవేళ ఈ గ్రామానికి సర్పంచ్ గెలిస్తే ఫస్ట్ నేను వచ్చేసి సిసి రోడ్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ మెయిన్ ఇలాంటివి, ఇంకా స్ట్రీట్ లైట్స్ అక్కడక్కడ సరిగా లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చాలానే ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ ఇలాంటివన్నీ సమస్యలు లేకుండా చేశాక తర్వాత గవర్నమెంట్ స్కూల్ కానీ ఇలాంటివన్నీ కట్టడం జరుగుతుంది. అక్క, మీరు జనరల్ గా డైలీ ప్రచారం చేస్తున్నారు, మీతోని ప్రజలు ఏం చెప్తారు, వాళ్ళ సమస్యలు ఎలా వివరిస్తారు? మెయిన్ గా రోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సిసి రోడ్స్, మా గల్లీకి సిసి రోడ్ లేదు, ఇక్కడ సిసి రోడ్ లేదు. ఇంకోటి అండర్ డ్రైనేజెస్ సరిగా లేవు, వాటి వల్ల దోమలు రావడము, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇవి మెయిన్ అయితే సిసి రోడ్స్ అండ్ అండర్ డ్రైనేజ్, ఇవి చెప్తున్నారు. అక్క, ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు ఎలా యూస్ఫుల్ అవుతారు? మా గ్రామంలో ఫస్ట్ వచ్చేసి ప్లే గ్రౌండ్ కట్టిస్తాం యువతకి. ఇంకోటి మా గ్రామం గవర్నమెంట్ స్కూల్ ఉంది, అందులో పిల్లలు ఆడుకోవడానికి సరిగా లేదు వసతులు, అవి కల్పిస్తాం. ఇంకొచ్చేసి యువతకి వాళ్ళు జాబ్స్ కానీ ఏదైనా వర్క్స్ అయినా సరే మేము అవి కల్పిస్తాం. అక్క, మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వ్యతిరేకం ఉంది, మీకేమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యతిరేకం లేదు, ఇది తప్పుగా చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కాదు, ఇది స్థానిక ఎలక్షన్, గ్రామ అభివృద్ధి కోసం జరిగే ఎలక్షన్. గ్రామ ప్రజలందరూ కలిసి ఎలాంటి వాళ్ళైతే మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందో అలాంటి వాళ్ళని వాళ్ళే సర్పంచ్ ఎన్నుకొని వాళ్ళే గెలిపించుకుంటారు. పవన్ అక్క గారు ఈ ఎలక్షన్ లో చాలా డబ్బులతోని బరిలో దిగబోతుందని కొద్దిగా టాక్.
ఇది ఎంతవరకు వస్తుంది? అలాంటిది ఏం లేదు. Okay. ఇంతకు ముందు మా హస్బెండ్ డిప్యూటీ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ గ్రామం అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ కానీ అండర్ డ్రైనేజెస్ కావచ్చు ఇలాంటివి ఎన్నో కానీ ఖర్చుల కోసం మా ఇంట్లో నుంచి తీసుకున్నాయి కానీ ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడు ఆశించలేదు. ఇప్పటికీ రీసెంట్ గా సీసీ రోడ్ ఎస్సీ కాలనీలో వేసాడు. అక్కడ ఇంకా బిల్లు రాలేదు. ఇంకా 13 lakhs ఉంది అక్కడనే. ఆ బిల్లే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఎండి రికార్డ్ అయి ఉన్నాయి. కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తాము. మేము పైసలు వంచడం లేదు. గతంలో చేసిన కార్యక్రమాలే వాటిని ప్రజలకు చూపించే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాము. మీరు అంటున్నది తప్పుడు ప్రచారం. మేము 10,000 నుంచి ఒక 50,000 వరకు ప్రచారం చేద్దామని అనుకుంటున్నాం. అవి కూడా ఎందుకు అంటే ఇప్పుడు పాంప్లెట్స్ ప్రింట్ పంచడం కానీ ఇంకా మా వెనుక తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కానీ డీజిల్ కోసం కానీ ఇలాంటి వాటి కోసం. అక్క, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.